బాలకృష్ణ వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ మౌనంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి, ఆయన మాట్లాడింది ఏంటి, అదంతా పనికిమాలిన సంభాషణ. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు. తాగి వచ్చిన వ్యక్తిని ఆ సభలోకి ఎలా అనుమతిస్తారు? అలా మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్ కు బుద్ధి లేదు అని జగన్ తీవ్రంగా విమర్శించారు. అంతటితో ఆగకుండా బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో ఆ మాటలతోనే అర్థమవుతోంది. తన సైకాలజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి అని వ్యాఖ్యానించారు. గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, పని పాట లేని కన్వర్ట్ చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక. అందరికీ నమస్కారం. పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి, ఆయన తాగి మాట్లాడింది ఏంటి, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్పశ్రీవని, ఎక్స్ డిప్యూటీ సీఎం. నేను జరిగినటువంటి శాసనసభలో అసెంబ్లీ సాక్షిగా హిందూపూర్ ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారి బావమరిది అయినటువంటి బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, హేళన చేస్తూ మాట్లాడినటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన ఒక శాసనసభ్యుడు అన్నది మర్చిపోయి, ఆయన మాట్లాడేది ఒక గౌరవ శాసన సభలో అన్నది మర్చిపోయి, సభలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వ్యక్తిత్వ హననం చేస్తూ, దూషిస్తూ మాట్లాడినటువంటి తీరు దురదృష్టకరం. ఏదైతే కామినేని శ్రీనివాసరావు గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు జరిగినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ పచ్చి అబద్ధాలు కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడడం జరిగింది. అసలు కామినేని శ్రీనివాసరావు గారు ఆ టైంలో ఎక్కడున్నారు? ఆయన ఏమైనా ప్రజాప్రతినిధా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యేనా? ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నారా? అసలు ప్రజల్లో ఉన్నారా? వాళ్ళేం మాట్లాడుకున్నారు అన్నది మీకు ఎలా తెలుస్తుంది?